అచ్చంపేట, అన్నంపేట, వైకుంఠపురం, పెద్దపేట, టీడీఆర్ పేట, అల్లెన, పాలవలస, అన్నంపేట, పాలవలస, మొత్తం 16 వర్కులు, ఇద్దరే కాంట్రాక్టర్లు. 16 గ్రామ పంచాయతీల్లో 2 కాంట్రాక్టర్లు అండి. ఒకటి శివ్వాల సుదర్శనరావు, 2 బగాది హేమలత. ఇది బూర్జు మండలం రోడ్లు. సరుబుజ్జుల మండలం అనే కాంట్రాక్ట్లు ఏంటండి? అయితే ఒకటి నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం వరకు అంటే ఇది పర్వాలేదేమో. అయితే చిత్రం ఏంటంటే బాబు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇలాగ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పిందని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు 4 నెలలు 4 కంప్లైంట్లు ఇస్తే పీడీ డోమాను పిలిచి ఖచ్చితంగా వారు కోర్టుకి వెళ్తే చాలా ప్రమాదం, నేను మాత్రం మీ మీద రాసేస్తాను అంటారండి. ఆపడానికి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే కాలయాపన చేసి ఈలోగా అధికార పార్టీ నాయకులకు బిల్లులు చెల్లించడానికి పూర్తి స్థాయిలో ఒక పక్క వ్యూహంతో అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గిన జిల్లా అధికార యంత్రాంగం. ఖచ్చితంగా ఈ అధికార యంత్రాంగానికి మీ ద్వారా మా విజ్ఞప్తి, రాజకీయ ఒత్తిడికి లోనై పని చేయొద్దు. దయచేసి ఆ పరిధి నుంచి బయటికి వచ్చి టెండర్లకు పిలవండి. ఎవరికి టెండర్ వస్తే, ఎలాగో అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి టెండర్లో వాళ్ళే పాల్గొంటారు. గ్రామ పంచాయతీలు వాళ్ళ నుంచి మెటీరియల్ తెచ్చుకొని పనులు చేస్తాయి. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రకారం గ్రామ పంచాయతీలే పనులు చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్ ప్రొసీజర్ ఇచ్చింది. మీరు రెండింటిని కూడా అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటే ఇక ఈ జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మరొకసారి పొందూరు మండలంలోనే మరొక ఉదాహరణ చూపిస్తాను. మొదలవలస అనేది ఒక గ్రామ పంచాయతీ ఉంది. కలెక్టర్ గారు 13 వర్కులు శాంక్షన్ చేశారు. అక్కడ కొన్ని పనులు ప్రైవేట్ భూముల్లో కూడా శాంక్షన్ చేశారు. ఖచ్చితంగా అవి వెంటనే నిలుపుదల చేయాలి. అలాగే ఆ శాంక్షన్ అయిన పనులు గ్రామ పంచాయతీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మార్చి నెలలో తీర్మానం చేసింది. చేస్తే స్థానిక శాసనసభ్యుడు దర్పం అక్కడ ప్రదర్శించి ఉందూరు మండలంలో గ్రామ పంచాయతీ చేయడం ఏంటి, ఆమదాల వలసలో మా చుట్టం ఎక్స్ కౌన్సిలర్ మొదలవలస రమేష్ ఉండగా ఎవరితోనో పనులు చేయడం ఏంటంటే 13 పనులు మొదలవలస రమేష్. పొందూరు ఎంపీడీఓకి మొదలవలస రమేష్ అనే వ్యక్తి ఉన్నారు అని ఎలా తెలుస్తుంది? ఎమ్మెల్యే చెప్పకుండా ఆయనకేం సరదా? ఆయన బంధువా? ఒకటి గ్రామ పంచాయతీనే చేయాలి పనులు, అది చేయించరు. గవర్నమెంట్కి ఆదాయం వచ్చే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసి టెండర్స్కి పిలవరు. పిలవకపోవడం సరే కదా, తిరిగి మేము పిలవము అన్నట్టు సమాచారం ఒక చట్టంలో మేమేం చేయలేదని కూడా ఇస్తారు. 13 పనులు కూడా ఆమదాల మండలం వాళ్ళకి కేటాయిస్తారు. ఇది ఈ శాసనసభ్యుడి నిర్వాహకం. మాట్లాడితే మైక్ దొరికితే చాలండి, చట్టం రూల్స్ మీకు అవగాహన లేదు. ఈ పదాలు వాడే ఈ శాసనసభ్యుడు కోన రవికుమార్ ఎప్పటికైనా అధికారులపై ఒత్తిడి చేయడం మాని చట్టం నిబంధనల ప్రాప్తికి పనులు జరిగేటట్లు చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీ ద్వారా జిల్లా అధికార యంత్రాంగానికి కూడా జిల్లా కలెక్టర్ గారితో సహా ఉపాధి హామీ పనులను, ఉపాధి హామీ నిధులను కూటమి నాయకులకు ఉపాధిగా మార్చొద్దు. భవిష్యత్తులో వచ్చే న్యాయపరమైన చిక్కులకు
మీరు బాధ్యులు కావద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇదే శాఖకు మంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షులు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 25 నుంచి 30 వేల కోట్ల రూపాయల పనులలో ఎంతటి అవినీతి జరుగుతున్నా మీరు గమనించకపోవడం ఈ రాష్ట్ర ప్రజలకు శరాఘాతంగా మారుతుంది. గ్రామ పంచాయతీలు చేయాల్సిన పనులు అధికార పార్టీ నాయకులకు ఉపాధిగా మార్చిన ఈ పరిస్థితి చూస్తుంటే మీ దృష్టిలో ఉండి ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలం మా కార్యకర్తలకు వనరుగా ఉంచుకోవాలనుకుంటున్నారా, లేక మీ దృష్టిలో లేదా? లేకపోతే వెంటనే ఖచ్చితమైన మార్గదర్శకాలను ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ద్వారా పనులు జరిగేటట్టు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 30 వేల కోట్ల దోపిడీ జరుగుతున్నా సరే ప్రశ్నించిన పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రొక్యూర్మెంట్ చేపట్టి పంచాయతీల ద్వారానే పనులు జరిగేటట్టు చర్యలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.